మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. సారీ మమ్మీ, నా వల్ల నువ్వు డాడీ అందరూ చాలా అవమానాలు తీసుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు హ్యాపీగా లేకుండా పోయినా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హ్యూమన్ సైన్స్ బిహేవియర్ స్పెషలిస్ట్ మధురిమ రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్రైమ్స్ అసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫ్యామిలీస్లో అంటే మనం అనుకున్నట్టుగా కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, చికాకు కానీ ఎంతవరకు వెళ్తున్నాయంటే అవి చంపడము లేదంటే చనిపోవడము ఇట్లా వెళ్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే మీర్పేట్ మర్డర్ ఒకటి, హస్బెండ్ వైఫ్ని చంపేసి అంటే కొట్టడం చనిపోయింది. సరే అక్కడితో వదిలేయలేదు కదా, బాడీని వదిలేయచ్చు కదా. అట్లా ఎంత క్రూరంగా అంటే ఆమెని మళ్ళీ కట్ చేయడము, బాయిల్ చేయడము, పౌడర్ చేయడం, చెరువులో కలిపేయడం, ఇదొక ఇన్సిడెంట్. ఇంకోటి చూసుకుంటే రీసెంట్గా డాక్టర్ ప్రణీత ఇన్సిడెంట్ ఒకటి. అత్త మామలు హస్బెండ్ హెరాస్మెంట్ అని చెప్పేసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడం, అంటే చనిపోలేదు. ఇప్పుడు రీసెంట్గా హస్బెండ్ కూడా మాట్లాడుతున్నాడు, తన మెంటాలిటీ సరిగ్గా లేదు, మేమేం టార్చర్ చేయలేదు అని చెప్పేసి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా అంటే లవ్ మ్యారేజ్ అయినా కానీ, అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఎక్కడ లోపం వస్తుంది, ఎందుకు ఫ్యామిలీస్ ఇలా డిస్టర్బ్ అయ్యి కనీసం అంటే ఒక మాట అనుకునేదాకా అక్కడితో ఆగిపోవటం లేదు, చచ్చిపోవడము, చంపేయడం వరకు కూడా ఎందుకు ఇట్లా మైండ్ అంతా కన్వర్ట్ అవుతుంది అంటే దీనికి గల రీజన్స్ ఏంటంటారు అసలు? ఒక టైంలో నవీన, ఒక డికేడ్ ముందు, ఒక 2 decades ముందు ఒక ఫ్యామిలీలో ఒక కల్చర్ ఉండేది. ఆ కల్చర్ ఏంటి అంటే ఒక ప్రేమతో కూడిన కల్చర్ ఉండేది. ఆ ఫ్యామిలీ రిలేషన్స్లో ఒక వాల్యూ సిస్టమ్ ఉండేది, ఒక కల్చర్ ఉండేది, ఒక ఎథిక్స్ ఉండేది. అప్పట్లో ఏంటంటే అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు అందరితో మాట్లాడడానికి. రోజులో మీరు గుర్తుకుంటే మీకు మీ చిన్నప్పుడు, మా చిన్నప్పుడు మనం ఇంట్లో నవ్వుకునే వాళ్ళము, రోజు మాట్లాడుకునే వాళ్ళం. ఎవ్రీడే రాత్రి మనం అట్లీస్ట్ ఒక గంటన్న స్పెండ్ చేసేవాళ్ళం అందరితో కదా కలిసి. ఇప్పుడు ఉండే జనరేషన్స్లో ఎప్పుడు ఎవరితో మాట్లాడటం లేదు, టైం లేదు, ఎవరితో మాట్లాడుకోరు. మొబైల్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు. సోషల్ మీడియానే ఎక్కువ, అదే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సోషల్ మీడియా అంతలో ఏముంటుంది, నెగటివిటీ ఉంటుంది. ఎంతసేపు ఎవరెవరిని మర్డర్ చేశారా, ఎవరెవరితో కొట్లాడుకున్నారా, ఎవరెవరిని ఏం చేశారా, అఫైర్లు పెట్టుకున్నారా, ఇవే ఉంటుంది ఎంతసేపు. అంటే ఎంతసేపు మైండ్లోకి నెగటివిటీ పోతుంది రోజులో. అంటే ఎంత శాతం పోతుంది అనేది మెజరబుల్, వాళ్ళే చూసుకోవాలి అది. అంటే మనం దేంతో అసోసియేట్ అవుతాం, ఏ జోన్లో ఉంటున్నాము దాన్ని బట్టి ఉంటుంది మనకు మైండ్. అంటే మైండ్ అనేది మనకు థాట్స్ నుంచి ఎమోషన్స్ పుడతాయి. అది మన ఎమోషన్స్ నెగటివ్గా ఉన్నాయి అని అంటే మన థాట్స్ ఎలా ఉంటున్నాయి దాన్ని బట్టి మనిషి ఎలా గ్రో అవుతారు, యాక్షన్ ప్లాన్ ఏం తీసుకుంటారు, అవన్నీ ఉంటుంది. దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. సో చిన్నప్పుడు మనం అందరము అప్పుడు ఆ టైంలో 2 decades ago ఎట్లా ఉండేది, ఫ్యామిలీ కల్చర్లో ఎప్పుడు అందరితో మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం. మనకి ఏమన్నా వస్తే షేర్ చేసుకునే వాళ్ళం, మన అమ్మ నాన్నతో షేర్ చేసుకునే వాళ్ళము, మన అందరితో రిలేషన్షిప్స్లో మన నానమ్మతో, అమ్మమ్మతో, తాతయ్యలతో అందరితో షేర్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోరు, వాళ్ళల్లోనే పెట్టుకుంటారు. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఆ ఫ్రెండ్స్ ఎలాంటి ఉంటారు అనేది మన మెంటాలిటీని బట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు మనలో నెగిటివిటీ ఉందంటే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం మనం, మనలో పాజిటివిటీ ఉంటే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినప్పుడు ఇప్పుడు అతనికి ఇన్ ద స్వే ఆఫ్ ఎమోషన్స్, అతని ఎమోషన్స్ ఎలా ఉంటాయో అనేది అతని పైన డిపెండ్ అవుతుంది. ఎలా థింకింగ్లో ఉన్నాడు ఆ రోజు, అతని కోపము ఎలా ఉంటుందో. ఇప్పుడు యాంగర్లో మనము ఇన్ ద స్వే ఆఫ్ ఎమోషన్స్, ఆ టైంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ యాంగర్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఈక్యూ స్కిల్స్ అంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు వినింటారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఐక్యూ కంటే ఈక్యూ అనేది ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఐక్యూ ఉన్నింది అనుకోండి, మనకు మంచి మార్క్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ ఈక్యూ ఉంటే ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతాం. యాంగర్ని మేనేజ్ చేస్తాం మనం ఎలా, మన ఎమోషన్స్ మనకు నెగటివ్ వచ్చినప్పుడు మనం మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మేడం ఇవన్నీ కూడా అంటే ఇండివిజువాలిటీ కోరుకోవడం క్రమంలో జరుగుతున్నాయి అంటారా? లేడీస్ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, చిన్న చిన్న గొడవలకి డైవర్స్ వరకు వెళ్ళిపోవడము, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసి బెదిరించడం హస్బెండ్స్ని కానీ, ఇట్లాంటివన్నీ కూడా అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే ఇండివిజువాలిటీ కోరుకోవడం వల్ల అంటారా? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కోపం అనేది అందరికీ వస్తుంది.
ఇప్పుడు నా కోపం వచ్చినప్పుడు అదే టైంలో మీకు కూడా వచ్చేసి కోపం, మీరు రియాక్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యాను అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నా కోపం వచ్చింది అనుకోండి, మీరు ఓకే నా ఎదుటి వాళ్ళ కోపం వచ్చిందని ఆ టైంలో మీరు కొంచెం సేపు కామ్గా ఉండి కొంచెంసేపు అయిన తర్వాత ఇద్దరికి మరి డిస్కషన్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం రాదు. నాకు కోపం వచ్చినప్పుడు అదే టైంలో మీకు కూడా కోపం వచ్చి మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, ఇద్దరు ఒకేసారి రియాక్ట్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరు అరిచేసి నేను అరిచేసేసి అప్పుడు పెద్దగా టాప్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలోని ఇద్దరు అరవడం వల్ల ఇంకా మాటకు మాట పెరుగుతుంది. నేను ఇలా అన్నాను, నువ్వు కూడా ఇంకొకసారి, ఇంకా థర్డ్ ఇంకొకసారి వస్తుంది. అప్పుడు కంటిన్యూస్ అవుతుంది. అప్పుడు యాంగర్ అనేది కంట్రోల్లో ఉండదు ఇద్దరికి. అప్పుడు ఆ టైంలో ఏం మాటలు మాట్లాడతారో వాళ్ళు నిజంగా అనుకోరు అలా మాట్లాడాలని. యాక్చువల్లీ చాలా మంది కోపంలో వాళ్ళు రియల్గా అనుకోరు, ఇలా మాట్లాడాలని అనుకోరు వాళ్ళు. ఆ కోపంలో చాలా మంది మీరు ఢిల్లీ కేసులో వినిండొచ్చు, మొన్న జరిగిన కేసులో వినిండొచ్చు, అలా ఆ టైంలో ఆ పోట్లాట్లో జరిగిన టైంలలో వాళ్ళు పొట్లాడుకున్నప్పుడు జరిగినప్పుడే చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆ డెడ్ బాడీని పీసులుగా చేసేసి ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అటు ఇటు అన్ని స్ప్రెడ్ చేసేసి తెలియని కూడా తెలియటం లేదు పక్కన వాళ్ళకు కూడా ఏమైంది అనేసి ఇలా చేస్తున్నారు. ఆ పీసెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, డబ్బాస్లో తీసుకొని ఎక్కడెక్కడో పెట్టడము, ఇలా చేస్తున్నారు. అంటే మైండ్ సెట్ అనేది అంత క్రిమినాలిటీగా ఎందుకు మారుతుంది మేడం? అంటే ఎందుకు అంత ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియట్లేదు? అంటే మనిషి అనేది మర్చిపోతున్నారా వాళ్ళు? ఇంకా అంటే ఇది కూడా సంథింగ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే అది అగ్రెసివ్నెస్, టూ మచ్ ఆఫ్ యాంగర్, అది అగ్రెసివ్నెస్కి రిలేటెడ్ది, టూ మచ్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు పీస్ ల్యాకింగ్ ఉన్నారు. తర్వాత స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురై ఉంటారు. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎలా ఉంటుందంటే రాత్రికి రాదు, అది కొన్ని రోజులుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళను స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువగా వస్తుంది. ఒక 3 months 4 months వాళ్ళకు ఉంటుంది బాడీలో ఆల్రెడీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, యాంగర్ విపరీతంగా వచ్చినప్పుడు వాళ్ళ బాడీ చెప్తుంటుంది, వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది చాలా, వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళది మారుతూ ఉంటుంది, పల్పిటేషన్ ఉంటుంది, వాళ్ళకు నడిచినప్పుడు పైన కిందకు చెప్తుంటుంది, వాళ్ళకు ఆయాసం వస్తూ ఉంటుంది నడిచినప్పుడు. అది చెప్పినా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉంటారు చాలా మంది. యాంగర్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి యాంగర్ వస్తుంది, ఒకటే పదే వస్తుందని, అయినా నెగ్లెక్ట్ చేసి ఉంటారు చాలా మంది. స్వతహాగా యాంగర్ వస్తుంటుంది, నార్మల్ టైంలో కూడా వస్తుంది. ఇవన్నీ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఆ టైంలో భార్యాభర్తల మధ్యలో ఇట్లా కూర్చొని కూడా మాట్లాడలేని పరిస్థితిలో వచ్చి ఉంటుంది వాళ్ళకి, అప్పుడు ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈవెన్ ఫీమేల్కి ఉండొచ్చు, మెయిల్కి ఉండొచ్చు. ఇప్పుడు ఈ లోపల ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తున్నారు. అప్పుడు జాబ్స్ చేసినప్పుడు ఇద్దరు ఒకే టైంలో ఇంటికి వస్తున్నారు. ఆ ఒకే టైంలో ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడే విధానంలో కానీ ఒకే టైంలో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఇద్దరికి. ఆ టైంలో కూర్చొని మాట్లాడలేనప్పుడు ఒక టైం క్రియేట్ చేసుకోవాలి, అది రెస్పాన్సిబిలిటీ వాళ్ళిద్దరికి. ఈ టైంలో మనం మాట్లాడుకుందాము, ఈ టైంలో ఇలా చేసుకుందాము, ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను 8+8+8 అని. 8 hours ఈజ్ ఫర్ యువర్ స్లీప్ అండ్ యువర్ సెల్ఫ్ కేర్. అంటే మీరు నిద్ర 6 hours పోండి, 7 hours పోండి, 1 hour సెల్ఫ్ కేర్, మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ అఫర్మేషన్స్ అండ్ బ్రీతింగ్ యాక్టివిటీస్ ఇవ్వాలి. తర్వాత 8 hours ఈజ్ ఫర్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్ అవర్స్, వర్కింగ్ అవర్స్. ఎందుకంటే మనం వర్క్ వల్లనే ఇలా ఉంటాం కాబట్టి అది మేనేజ్ చేసుకోండి మీరు. వర్కింగ్ అవర్స్ ఫర్ ష్యూర్లీ వర్కింగ్ అవర్స్. తర్వాత 8 hours ఫ్యామిలీ టైం. ఆ ఫ్యామిలీ టైంకి ఖచ్చితంగా డివైడ్ చేయండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆ టైంకి. ఇలా 8+8 hours, 8+8+8 క్రియేట్ చేసుకోండి టైం మేనేజ్మెంట్. అప్పుడు లైఫ్ దిస్ అండ్ దట్ ఉంటుంది మీకు ఫర్ ష్యూర్లీ. ఇలా చేసుకోవాలి. అప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ మీరు బ్యాలెన్స్ చేస్తారు ప్రతి ఒక్కటి. అప్పుడు అంత అగ్రెసివ్నెస్ ఉండదు మైండ్లో. అదర్వైజ్ లేదంటే మీరు మొత్తం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఆ అగ్రెసివ్నెస్ టోటలీ వస్తుంది, యాంగర్ వస్తుంది. ఇప్పుడు ఉమెన్ అది రెస్ట్లెస్నెస్ ఉంటేనే ఇంపేషన్స్ ఉంటుంది. అది లేనందుకే ఇప్పుడు ముందు డేటింగ్లో 6 years ఉంటున్నారు, 5 years ఉంటున్నారు. తర్వాత ఏంటంటే నేనా నువ్వా అల్పోయేసి ఒకరొకరు మాటల్లో ఏదైనా వస్తుంది మాటల్లో. చాలామంది కొన్నిసార్లు వింటుంటాం మేము. నేను ఐఎమ్ ఏ మ్యారేజ్ రిలేషన్షిప్ ఆల్సో కన్సల్టెంట్ కాబట్టి రిలేషన్షిప్స్లో ఇష్యూస్లో చూస్తే ఏమవుతుంది, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోతుంది. కొన్ని ట్రిగర్ పాయింట్స్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సెకండ్ మ్యారేజ్లో కూడా అవే రిపీట్ అవుతాయి. కొన్నిసార్లు గిల్ట్ ఉంటుంది, ఆ గిల్ట్ కూడా వాళ్ళు హీల్ చేసుకోకముందే మళ్ళీ అలాంటివే ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అబ్యూసివ్ మళ్ళీ ఆ రిపీటెడ్లో కొన్నిసార్లు అబ్యూసివ్, అందుకనే నీకు ఇలా జరిగింది అని వైఫ్ అన్నప్పుడు సో అగైన్ మళ్ళీ వీళ్ళు రివెంజ్ఫుల్ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడతారు. సో దెన్ మాటల్లో ఏదైనా మాట్లాడేస్తారు, అదే రియలీ డోంట్ మీన్ అవి. వాళ్ళు నిజంగా అలా అనాలని అనరు, కానీ ఆ కోపంలో ఆపుకోలేకుండా మాట్లాడేస్తారు. సో దాని తర్వాత ఆ మాటలు ఉండిపోతాయి ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్. మన కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. 3 levels ఉంటాయి మైండ్లో.
సో ఆ మైండ్లో ఉండిపోతుంది అలాగే. సో ఇలాంటివన్నీ ఏమవుతుందంటే మైండ్ చాలా బాధపడుతుంది, ఆ మైండ్లో ఉండిపోతుంది అలా. భార్యాభర్తల మధ్యలో ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి. డైవర్స్కి ఇలాంటివి చాలా ఉంటుంది కారణం. అంటే మేడం రిలేషన్షిప్లో బ్రేకప్స్కి కానీ అనుమానాలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా లాస్ట్కి చంపడము, చచ్చిపోవడము, మెయిన్ రీజన్స్ ఓవరాల్గా ఏముంటాయంటే ఒక 2-3 చెప్పండి మేడం. మెయిన్గా ఏముంటాయి రిలేషన్షిప్? ఫస్ట్ రిలేషన్షిప్లో ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడం అండి. సెకండ్ ఏమంటే ప్రేమ లేకపోవడం. ప్రేమ కంటే అనుమానం పెంచుకోవడం ఒకరి పట్ల ఒకరికి. ఇప్పుడు ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి, సెకండ్ లవ్ ఉండాలి, ఈగో కంటే లవ్ ఎక్కువ ఉండాలి, తర్వాత అప్రిసియేషన్ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి టుగెదర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు టుగెదర్నెస్ ఉండాలి. ఒకరు ఎక్కువ చేసినా ఒకరు తక్కువ చేసినా టుగెదర్ ఉండాలి. ఐఎమ్ దేర్ ఫర్ యూ అనే ఫీలింగ్ ఇవ్వాలి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా. ఇప్పుడు నేనే ఎందుకు చేయాలి అనే ఫీలింగ్ రాకూడదు. అదంటే దాని పేరు ఈగో అంటారు. ఈగో కంటే ఎక్కువ అప్రిసియేషన్ ఉండాలి. అంటే నా హస్బెండ్ నాతో ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ ఇవ్వాలి వైఫ్కి, నా వైఫ్ నాతో ఉంది అనే ఒక ఫీలింగ్ ఇవ్వాలి. యూ ప్లస్ మీ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక ఫీలింగ్ ఉండాలి ఎప్పటికీ. అంటే నా డబ్బు నీ డబ్బు అనే ఫీలింగ్ ఉండకూడదు, మనది అనే ఫీలింగ్ ఉండాలి. ఈ మన అనే బంధం రావాలి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి మెచ్యూరిటీ. అంటే పెళ్లిలో ప్రేమలో గ్రో కావాలి. ఇప్పుడు నా రిలేషన్ నీ రిలేషన్ టుగెదర్ ఈక్వల్ టు మన రిలేషన్ అని రావాలి. అంటే ఎలా అన్నా ఉండొచ్చు బంధం, ఫ్యామిలీ రిలేషన్లో ఇన్లాస్తో అందరితో, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనుకోవాలి. వాళ్ళందరినీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అందరితో ఉన్నా కూడా వాళ్ళ వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడవి అక్కడ అన్నీ తీసుకొని వచ్చి గాసిపింగ్ చేసుకోకూడదు, అక్కడ డీల్ చేసేసుకోవాలి అన్నీ. అప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ యూ ప్లస్ మీ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరితో ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలా చేసుకోవాలి. సో నంబర్ 1 ఈజ్ రెస్పెక్ట్ ఉండాలి, నంబర్ 2 ఈజ్ అప్రిసియేషన్, నంబర్ 3 ఈజ్ ప్రేమ్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉండాలి. తర్వాత ఫర్గివ్నెస్ ఉండాలి, తర్వాత గ్రాటిట్యూడ్ ఒకరి పట్ల ఒకరికి. ఇంత పెద్ద వరల్డ్లో ఎందుకు మనిద్దరమే మీట్ అయ్యాము, మనిద్దరమే ఎందుకు కలిసి ఉంటున్నాము, మనిద్దరమే ఎందుకు పెళ్లి చేసుకొని ఉన్నాము అని ఒక ఫీలింగ్ ఉండాలి. అన్నిటికంటే మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉండాలి ఇద్దరిలో. రోజు రోజుకి ఒక ఫ్రెండ్షిప్ లాంటి కమ్యూనికేషన్ ఉండాలి. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ నీతోనే చెప్పుకోవాలి అనే ఫీలింగ్ ఉండాలి. అది మనం బై ఫోర్స్ చెప్పలేము. నాకు ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చి నేను నీకే చెప్పాలి అనేసి. సో దీంట్లో నా ఫేవరెట్ ఇస్ జ్యోతిక అండ్ సూర్య అండి. వాళ్ళిద్దరూ ఒక దే గ్రో ఇన్ రిలేషన్షిప్. ఆల్వేస్ ప్రతి వీడియో ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ద వే దే షేర్ అండ్ దే గ్రో, అండ్ వాళ్ళిద్దరు ఇన్స్పైర్ చేస్తారు ఒకరొకరిని అన్నిట్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.